ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు అండి మీకు గ్లాస్ టాప్ స్టవ్ అనేది ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే సింపుల్గా మన ఇంట్లో వాటితో ఎలా క్లీన్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏం లేదండి, ఇవి మొత్తం మనం రిమూవ్ చేసుకోవాలండి. ఇలాగా ఈ బర్నర్స్ కూడా అంతా రిమూవ్ చేసుకొని, ఒక నిమ్మకాయ ఉంటుంది కదండి, లెమన్ హాఫ్ పీస్ సరిపోతుందండి. హాఫ్ పీస్ తీసుకొని హాఫ్ పీస్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతా హాఫ్ పీస్ లెమన్ అనేది మొత్తం స్ప్రింకిల్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ పీస్తోనే కొంచెం రుద్దాలండి. దాన్ని స్టవ్ పైన అనేది రుద్దాలండి. ఆ పీస్ తోటి నీట్గా గట్టిగా ఏమైనా మరకలు అవి ఉన్నా పోతాయి అన్నమాట. దీనిపైన స్టీల్ పైన ఇప్పుడు అన్నీ పొంగుతాయి కదండి, అలా పోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆల్రెడీ రోజు అందరూ క్లీన్ చేస్తూనే ఉంటారండి, గ్యాస్ స్టవ్ అనేది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనము వంట చేసుకుంటాం కాబట్టి క్లీన్ చేస్తుంటారు. అది ఏంటంటే మీరు సింపుల్గా తొందరగా ఎలా క్లీన్ చేసుకోవాలి, సింపుల్గా ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఒకవేళ ఇది ఎవరైనా తెలిసి ఉంటే కనుక ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు, లేదంటే కనుక చూడండి, కంటిన్యూ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా లెమన్తో అంతా ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇది లెమన్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను లెమన్ పీస్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇదంతా మరకలు ఏమన్నా ఉన్నా, డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది, క్లీన్ అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ఓకేనా? ఇలా ఒక లెమన్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ అయినా అలా ఉంచాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సోప్తో మీరు ఏదైనా సోప్ తీసుకోవచ్చు. సోప్ లిక్విడ్ అయినా తీసుకోవచ్చండి, ఏదైనా సోప్ అనే కాదు, లిక్విడ్ అనమాట. లిక్విడ్ అయినా సోప్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేను మామూలుగా డైలీ వేర్ మనము వెసన్స్కి గిన్నెలకి, బౌల్స్కి ఏదైతే సోప్ యూజ్ చేస్తామో ఆ సోప్ అనేది తీసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. నేను స్క్రబ్తోనే క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే మామూలుగా మనం స్టీల్ పీస్తో క్లీన్ చేస్తే కనుక, ఇప్పుడు ఇది గ్లాస్ టాప్ కదండి, గ్లాస్ టాప్ పైన గీతలు పడతాయి అన్నమాట దానిపైన. అందుకనే మామూలు స్క్రబ్తోనే మీరు క్లీన్ చేసుకోవచ్చు. గ్లాస్ టాప్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఏదైనా సరే, కాబట్టి మీరు క్లీన్ చేసుకోవచ్చు గ్లాస్ టాప్ పైన స్క్రబ్ తోటి. మీరు స్టీల్తో మాత్రం అస్సలు క్లీన్ చేయొద్దండి. మీరు స్టీల్ స్క్రబ్ మాత్రం ఈ గ్లాస్ టాప్ పైన అస్సలు యూజ్ చేయొద్దు, స్క్రాచెస్ అనేవి పడతాయి. మొత్తం స్క్రబ్తో క్లీన్ చేసిన తర్వాత నేను ఒక క్లాత్తో, వెట్ క్లాత్ తోటి నేను క్లీన్ చేస్తున్నానండి. వెట్ క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెంటనే ఒక స్పాంజ్ కానీ, లేదంటే ఏదైనా క్లాత్తో కానీ మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి. టోటల్గా నేను ఒక స్పాంజ్ తీసుకున్నానండి, స్పాంజ్తో క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకుంటే మొత్తం డస్ట్ కానీ అంతా రిమూవ్ అయిపోతుంది. ఏదైనా మరకలు ఉన్నా కూడా మనం టీ కానీ, లేదంటే ఏదైనా పొంగిపోతుంది, ఆ పాలు కానీ పొంగిపోతాయి కదండి, అదంతా నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూసారా ఎంత నీట్గా అవుతుందో? చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. గ్యాస్ స్టవ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో వాటితోటే, వీటికి ఏవి పెట్టాల్సిన అవసరం లేదండి, బయట ఏవి కొనాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా మన ఇంట్లో వాటితోటే, డిష్ వాష్ ఉంటుంది కదండి, డిష్ వాషర్ తోటే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది స్టవ్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. చూసారండి, మరకలు కానీ, స్టవ్ పైన పొంగిన అన్నీ కూడా మనకు రిమూవ్ అయిపోతాయి. చాలా నీట్గా వస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చండి, వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. మీరు స్పాంజ్ తోటి క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా క్లాత్ కానీ క్లీన్ చేసుకోవచ్చండి. ఏదైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బర్నర్స్ కానీ అవి దాని కింద, ఇప్పుడు స్టవ్ కింద కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ కింద మొత్తం టోటల్గా మనం రోజు డైలీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి, క్లీన్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ కానీ మొత్తం టోటల్గా తీసేసాము. మామూలుగా డైలీ మనం పైన క్లీన్ చేస్తాము, కానీ టోటల్గా ఒక వీక్లీ వన్స్ అయినా కూడా మరి టోటల్గా అన్నీ రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవాలండి తప్పకుండా, ఎందుకంటే పాడైపోతాయి అవి అనేసి. చూసారా, ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి మళ్ళీ నీట్గా పెట్టేశాను. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?
చూసారా ఎంత నీట్గా అవుతుందో, చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. గ్లాస్ టాప్ అనేది షైనింగ్ అవుతుంది. దీనికి షైన్ అవ్వడానికి కొంచెం లైజాల్ కానీ లేదంటే ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్.